ఒక రూమ్‌లో మీతో పాటు 10 మంది ఉన్నారనుకోండి. ఒక బోర్డ్ మీద రాంగ్ ఆన్సర్ రాసుంది. అది ఆబ్వియస్‌గా రాంగ్ అని తెలుస్తుంది మీకు. కానీ మిగిలిన 9 మంది కాన్ఫిడెంట్‌గా అది కరెక్ట్ అని చెప్తున్నారనుకోండి. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే మీరు వాళ్ళతో పాటు అగ్రీ అవుతారా? లేదంటే అది తప్పని చెప్తారా? హ్యూమన్స్ ఇండిపెండెంట్‌గా థింక్ చేయడానికి ఇష్టపడతారు. కానీ సోషల్ ప్రెషర్ అనేది దాన్ని మాయం చేస్తది. హిస్టరీలో ఒక రిపీటెడ్ ప్యాటర్న్ కనిపించింది. పొలిటికల్ గ్రూప్స్ గాని, మూవ్‌మెంట్స్ గాని, క్రౌడ్స్ గాని, రిలీజియస్ గ్రూప్స్ గాని వాళ్ళు ఆబ్వియస్‌లీ రాంగ్ డైరెక్షన్‌లో చాలా సార్లు మూవ్ అయ్యారు. డిస్టర్బింగ్ పార్ట్ ఏంటంటే చాలామంది వాళ్ళతో మూవ్ అవ్వడం. సైకలాజికల్లీ బిలాంగింగ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటది నిజం కంటే కూడా. హ్యూమన్స్ ఏమీ కంప్లీట్ లాజికల్ క్రీచర్స్ కాదు. వాళ్ళు సోషల్ సర్వైవల్ క్రీచర్స్. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం, ఐసోలేషన్ ఇదంతా సర్వైవల్ రిస్క్. మేబీ అందుకే హ్యూమన్స్ సోషల్ అప్రూవల్‌కి చాలా సెన్సిటివ్‌గా ఎవాల్వ్ అయ్యారు. ఒంటరిగా నుంచుంటే వచ్చే భయం ఇండిపెండెంట్ థింకింగ్‌ని ఓవర్‌టేక్ చేస్తది. సోషల్ మీడియా గురించి ఆలోచిస్తే ఫ్యాన్ కమ్యూనిటీస్ ఉంటాయి, పబ్లిక్ పోస్ట్స్ ఉంటాయి, పబ్లిక్ కామెంట్స్ ఉంటాయి. కొన్నిసార్లు నిజంగా నమ్ముతారు కాబట్టి అగ్రీ అవ్వరు. డిసగ్రీ చేస్తే అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది కాబట్టి అగ్రీ అవుతారు. గ్రూప్ సైకాలజీ అనేది ఎప్పుడు డేంజరస్ అవుతదంటే క్వెషనింగ్ అనేది సోషల్లీ కాస్ట్‌లీ అయినప్పుడు. మాకింగ్ ఉంటది, లేదంటే రిజెక్షన్ ఉంటది, లేదంటే ఐసోలేషన్ ఉంటది. అప్పుడు సైలెంట్‌గా ఉండడమే సేఫ్ అనిపిస్తది. కొన్నిసార్లు జనం ఫాల్స్ ఐడియాస్‌ని డిఫెండ్ చేయరు. సోషల్ కాన్సిక్వెన్సెస్‌కి భయపడతారంతే. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు గ్రూప్‌లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటది. ఇండివిడ్యువల్‌గా ఉన్నప్పుడు కొంచెం డౌట్ పడొచ్చు. కానీ గ్రూప్‌లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది మల్టీ ఫోల్డ్స్‌లో ఇంక్రీజ్ అవుతది. అందుకే క్రౌడ్స్ అనేవి ఎమోషనల్‌గా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఒకరి ఎమోషనల్ స్టేట్‌ని ఇంకొకరు ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు. కాన్ఫిడెన్స్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతది నిజంగా అంటే కూడా. ఈ ఇంటర్నెట్ వరల్డ్‌లో ఈ అల్గోరిథమ్స్, ఈ ఎక్స్‌ట్రీమ్ గ్రూప్స్‌ని ఇంకా యాంప్లిఫై చేసేసాయి. మోర్ ఔట్‌రీచ్, మోర్ సర్టెనిటీ, మోర్ ట్రైబల్ ఐడెంటిటీ. స్లోగా వాళ్ళ మనం అనే థింకింగ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఒకసారి ఐడెంటిటీ అనేది ట్రైబల్ అయిపోతే ట్రూత్ అనేది సెకండరీ అయిపోద్ది. హిడెన్ లాజిక్ సిరీస్ గోల్ ఏంటంటే వేరే వాళ్ళని జడ్జ్ చేయడం కాదు. మన ఓన్ థింకింగ్‌ని మనం అబ్జర్వ్ చేసుకోవడం. ఎందుకంటే మనం అందరం ఎప్పటికప్పుడు ఈ ట్రాప్‌లో పడతాం. కొన్నిసార్లు ఏంటంటే ఈ గ్రూప్స్ మన మూడ్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. మన కాన్ఫిడెన్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. చాలామందికి వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నట్టు కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకంటే సోషల్ ప్రెషర్ అనేది బాగా స్ట్రాంగ్ అయిపోయిందనుకోండి అది అసలు కనపడదు. మనుషులకి రియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా కష్టం. ఐసోలేషన్ అనేది ఎమోషనల్లీ చాలా పెయిన్‌ఫుల్. అందుకే బిలాంగింగ్ అనేది చాలా ఈజీగా ఉంటది నిజం కంటే కూడా. చాలామంది తప్పవడానికి కూడా భయపడరు. కానీ ఒంటరిగా ఉండడానికి భయపడతారు. మేబీ అందుకే హిస్టరీలో కూడా కొన్ని సొసైటీస్ కంప్లీట్ రాంగ్ డైరెక్షన్‌లో మూవ్ అయ్యాయి. కొన్నిసార్లు మనం గ్రూప్‌ని క్వెషన్ చేయడం చాలా భయంకరంగా ఉంటది. మనందరికీ లోపల క్వెషన్ ఉంటది. ఇది నిజమేనా అని. కానీ ఇంకొక హిడెన్ క్వెషన్ ఏంటంటే ఒకవేళ నేను డిసగ్రీ చేస్తే విల్ ఐ స్టిల్ బిలాంగ్? గ్రూప్స్‌తో ఉన్న అతిపెద్ద స్కేరియస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండిపెండెంట్ థింకింగ్‌ని అది ఈజీగా ఆపేస్తది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో భయం ఎందుకు స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతుందో చూద్దాం నిజం కంటే. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ కీప్ క్వెషనింగ్.